We read here the herdsmen ran away, the people who were looking after the swine went into the city and reported. It's very interesting to see there. ఆ తర్వాత వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపారు. కాబట్టి ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూడొచ్చు. Verse 33, how it's recorded. The herdsmen, that is the people who were looking after the swine, ran away when they saw pigs all jumped into the sea. 33వ వచనంలో మనం చూసినట్లయితే వాటిని మేపుచున్నవారు, పందుల్ని మేపుచున్నవారు ఆ పందులన్నీ కూడా నీళ్ళలో పడి చనిపోవటం వాళ్ళు చూసి పట్టణానికి పారిపోయారు. And reported. Now notice, read carefully exactly what they reported. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే వాళ్ళు ఏమి తెలియజేశారో మనం ఇక్కడ చూస్తాం. First of all, everything. ఇక్కడ జరిగిన కార్యములన్నీ తెలిపారు. And as it were in brackets, including the incident of the demoniacs. ఇదేదో బ్రాకెట్లో చెప్పినట్లుగా దయ్యములు పట్టిన వారి సంగతి కూడా తెలిపారు. In other words, the main thing they reported, which they felt was the most important thing that happened that day, was we lost the pigs. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళకి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే మన పందులన్నీ కూడా చనిపోయాయి అని చెప్పారు. And second, postscript. One of the unimportant things that happened, by the way, folks, is that those two demon-possessed people seem to be okay now. They're sitting at the feet of Jesus listening to him. దాని తర్వాత ఇదేదో ప్రాముఖ్యం కాదన్నట్లుగా దయ్యములు పట్టిన వాళ్ళు బాగుపడి స్వస్థపరచబడి యేసుప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటున్నారు అని చెప్పారు. Now, which was more important in the mind of those herdsmen? కాబట్టి ఆ పందులు మేపుచున్న వారికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి? Clear, the loss of the pigs. That was everything. వాళ్ళు పందులను కోల్పోయారు, అదే వాళ్ళకి సమస్తం. And the other, the deliverance of the demoniacs, was sort of a postscript added at the end of the message. ఆ దయ్యములు పట్టిన వారి సంగతి ఏదో చివర్లో చెప్పారు. Is that how it is with us? మనం కూడా అలానే ఆలోచిస్తున్నామా? Does loss of property mean more to us, or people delivered from the power of Satan? మనకు కూడా ఏది ప్రాముఖ్యంగా ఉంది? మన ఆస్తి కోల్పోవటమా లేక సైతాను చేత బంధించబడిన వారు విడిపించబడటమా? For many Christians, if you examine your life, you'll find that loss of your property disturbs you more than people who are in the grip of the devil himself. అనేక మంది క్రైస్తవుల విషయంలో కూడా ఇలానే ఉంటుంది. మీ జీవితాలను మీరు పరీక్షించుకున్నట్లయితే మీ ఆస్తిని కోల్పోయినప్పుడు మీరు ఎక్కువ కలవరపడతారు, కానీ ఒక వ్యక్తి సైతాను యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు మీరు కలవరపడరు. That is what the Lord wants us to have a priority for, deliverance of people. ప్రజలు విడిపించబట్టమే మన ప్రాధాన్యత అయి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. Jesus did not come to protect us from loss of material things. భూ సంబంధమైన వస్తువుల్ని పోగొట్టుకోకుండా మనల్ని భద్రపరచడానికి కాదు ప్రభు వచ్చింది. He came to deliver people from the power of Satan. సైతాను యొక్క శక్తి నుండి ప్రజల్ని విడిపించడానికి ఆయన వచ్చారు. And it says here, when the people in the city heard it, their mindset was exactly the same. ఆ పట్టణస్థులందరూ దీన్ని విన్న తర్వాత వాళ్ళ మనసులు కూడా వెళ్ళలానే ఉన్నాయి. These were, some type of Jewish people. Their mindsets were exactly the same. And for them also, the pigs were more important than two human beings. కొంతమంది యూదులను కూడా మనం చూసినట్లయితే వాళ్ళ మనసులు కూడా ఈ విధంగానే ఉన్నాయి. వాళ్ళకి ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తులు దయ్యములు పట్టడం నుంచి విడిపించబడటం కంటే కూడా పందులే వాళ్ళకి ప్రాధాన్యత కలిగి ఉన్నారు. 2000 pigs, Jesus said, showed were not as important as two human beings. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యత ఎలా ఉందంటే, ఆ ఇద్దరు మనుషులతో పోల్చి చూసినప్పుడు ఆ 2000 పందులు ప్రాధాన్యత కలిగినవి కాదు. And we read here in verse 34, the whole city came to meet Jesus. ఇక్కడ 34వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసుని ఎదుర్కొని వచ్చి, and when they came, they entreated him to depart from their region. One would have thought they'd be excited. ఆయన్ను చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయన్ను వేడుకొనిరి. మనం ఏమనుకుంటామంటే, యేసు ప్రభువుని చూసి ఈ సంఘటనను చూసి వాళ్ళు ఎంతో ఆనందిస్తారని అనుకుంటాం. Hey, this is wonderful. These two human beings who were possessed by demons for so long are finally delivered. Praise God. ఎన్నో సంవత్సరాల నుండి అనేక దయ్యముల చేత పట్టబడిన ఇద్దరు మనుషులు ఇప్పుడు స్వస్థపరచబడ్డారు. దేవునికి వందనాలు, దేవునికి మహిమ అని చెప్తారు అని మనం అనుకుంటాం. No,
Their mindset was 2,000 pigs have been lost. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే 2000 పందులను మనం కోల్పోయాం అన్నట్లుగా ఉన్నారు. And this man who was the cause of this loss, let's drive him out of here before we lose. ఈ నష్టాన్ని కలుగజేసింది ఈయనే, కాబట్టి ఈయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మనం అడుగుదాం. More material things. We're not bothered about demon-possessed people here. లేనట్లయితే మన భౌతిక సంబంధమైన వస్తువుల్ని అనేకమైనవి కోల్పోవచ్చేమో. దైములు పట్టిన 2 వ్యక్తులు స్వస్థపరచడాన్ని వాళ్ళు అభినందించట్లేదు. There could have been other demon-possessed people in the town, in that area, but they were not bothered about them. వాళ్ళ ప్రాంతాల్లో ఇంకా దైములు పట్టిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు వీళ్ళు. What a commentary on the state of affairs with many who were Bible-believing people over here. బైబిల్ని నమ్మే వాళ్ళ అనేక మంది పరిస్థితిని చూపించటానికి తగిన సందర్భం ఇది. అనేక మంది పరిస్థితి ఇలానే ఉంది. Well, whenever people told Jesus they didn't want him, he always left. నీవు మాకొద్దు అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పినా కానీ ఆయన వెంటనే వాళ్ళని విడిచి వెళ్ళిపోయేవాళ్ళు. He didn't sort of force himself in any place. It says here, chapter 9, verse 1, he got into a boat and crossed over and came to his own city, which is Capernaum. ఆయన ఎక్కడా కూడా బలవంతంగా ఏ ప్రాంతంలో కూడా ఉండలేదు. ఇక్కడ 9వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించిన కపెర్నహూముకు వెళ్ళిపోయాడు. It's a very sad thing that many people choose material blessing over spiritual blessing. అనేక మంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కంటే కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలనే కోరుకుంటారు. ఇదెంతో విచారకరం. And if there's got to be a sacrifice of something material in order to get that spiritual blessing, they say we don't want it. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందటానికి భౌతిక సంబంధమైనది ఏదైనా కోల్పోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కోల్పోవటానికి ఇష్టపడరు. And it amounts to driving Jesus away. I'm talking about believers. I'm talking about Christians. కాబట్టి అదేం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయేటట్లు చేస్తుంది. నేను క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. Who seek for material profit more than spiritual blessing. వాళ్ళు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కంటే కూడా భౌతిక సంబంధమైన లాభాన్ని, ఆశీర్వాదాన్ని వాళ్ళు కోరుకుంటారు. That's the message here in this story. These people from that city, from the whole area of Gadara, they were more interested in their business than in the deliverance of human beings from the devil's power. ఈ కథలో ఉన్న సారాంశము అదే, సందేశం అదే. అదేంటంటే ఇక్కడ గదరేనీయుల దేశమందున్న ఈ ప్రజలు ఎలా ఉన్నారు అంటే, దయ్యములు పట్టిన 2 వ్యక్తులు స్వస్థత పొందారు అనే విషయంలో ఆనందించడం కంటే కూడా వాళ్ళ వ్యాపారం గురించి, దాని గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నారు. And lots of Christians are like that. Deliverance of people from Satan's power ranks very low in their order of priorities. అనేక మంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు. ప్రజలు సైతాన్ యొక్క బంధకాల నుండి విడిపించబడ్డారు అనేది చాలా చాలా తక్కువ ప్రాధాన్యత వీళ్ళు కలిగి ఉంటారు. Making money, having plenty of pigs is more important to them. డబ్బు సంపాదించటం, అనేకమైన పందులను పోగు చేసుకోవటం అనేదే వాళ్ళు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటారు. Are these people believers? Are they following Jesus? అసలు వీళ్ళు విశ్వాసులేనా? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారా? Or they are following these blind people of Gadara? లేక గదరేనీయుల దేశంలో ఉన్న ఈ గ్రుడ్డి వ్యక్తుల్ని వీళ్ళు వెంబడిస్తూ ఉన్నారా?